మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. 10 ఏళ్లలో 56 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఒక్కటి కూడా పూర్తి చేయలే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తోంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అక్రమాలపై హైకోర్టుకు వెళ్తా, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా. మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఆ కంపెనీ 56 పనులు చేపడితే దాంట్లో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఆ కంపెనీ అక్రమాలపైన తాను హైకోర్టుకు వెళ్తాను, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తానని వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మీ పోరాటం ఇదే విధంగా సాగాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలామంది రాజకీయ నాయకులు మెగా కృష్ణారెడ్డి మీద ప్రెస్ మీట్లు పెడితే పైసలు వస్తాయని ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద స్టోరీ వేస్తే పైసలు బాగా వస్తాయి, తెలిసి పైసలు ఇస్తారట అని స్టోరీలు వేసి సూట్ కేసులు ఎత్తుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇలా ఒక ఛానల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఛానల్ జర ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది అటు ఇటు ఉన్నది. ఏం చేయాలరా అంటే, మెగా కృష్ణారెడ్డి మీద 4-5 స్టోరీలు వేద్దాం ఈ వారం అంటే ఇక స్టార్ట్ అయితే గ్రాఫిక్ డిజైనరు, వీడియో ఎడిటింగ్ అంతా హడావుడిగా స్టార్ట్ చేసి 4-5 స్టోరీలు వేస్తారు. ఇక ఆయన మరి ఏమయ్యా ఎందుకు వేస్తున్నావు ఇట్లా ఏంటంటే, మరి ఏదో ఒకటి కానీ అంటే కూర్చొని మాట్లాడితే ఎంత కొంతకు తెగుతుంది. అది పైసలు రాగానే పాత వీడియోలు ప్రైవేట్లకు పోతాయి, కొత్త వీడియోలు రావిగా. సో అందుకే మహేశ్వర్ రెడ్డి గారు పొలిటీషియన్స్లో కూడా చాలామంది మెగా కృష్ణారెడ్డి మీద మాట్లాడితే బాగా పైసలు వస్తాయట, అరే అందరికి ఇచ్చిండ్రా బాయ్ నాకెందుకు ఇవ్వలేదు వాడు అని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అట్లా మీరు కావద్దని మేము కోరుకుంటున్నాం. మీరు ఏ స్థాయిలో మెగా కృష్ణారెడ్డి అక్రమాల మీద పోరాటం చేస్తారో మేము చూడాలనుకుంటున్నాం. అండ్ రెండో అంశం ఇక్కడ ఏంటంటే, ఈ మెగా కృష్ణారెడ్డి అందరికీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చిండు. బీజేపీకి ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇచ్చిండు, ఇక బీఆర్ఎస్ అంటే పెంచి పోషించింది ఆయన్నే, టీడీపీకి ఇచ్చిండు, డిఎంకేకి ఇచ్చిండు. అసలు ఇక ఈ దేశంలో ఇక ఆల్మోస్ట్ 90% పార్టీలతోని మెగా కృష్ణారెడ్డికి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి పెంచి పోషిస్తున్నారు. మీరు మాట్లాడేది మీ వ్యక్తిగతమా, మీ పార్టీ లైనా? సమాధానం చెప్పాలి. సో మీరు ఈ లైన్ మీరు ఎత్తిన దానికి ఖచ్చితంగా అభినందించాల్సింది. ఎందుకంటే ఎవరు మాట్లాడిన ఆగిపోయారు. మరి మీరు ఎంతవరకు ఈ లైన్ తీసుకొని ముందుకెళ్తారన్నది చూడాలి. మీరు కేసులు పెట్టాలి, మేము వెయిట్ చేస్తున్నాం. కేసులు పెట్టాలి, అవసరమైతే తెలంగాణ సంపదని దోసుకున్న మెగా కృష్ణారెడ్డిని నడి బజార్లో నిలబెట్టి రికవరీ చేయాలి. ఆ దిశగా మీ ప్రయత్నం ఉంటుందని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్లో ఉన్న ఈ నాగారం దగ్గర ఉన్న చెరువు కూడా లేపేసిండు మనోడు, ఏదో బాంబుల కంపెనీ ఏదో ఉంటుంది ఆడ. సో వీటన్నింటి మీద విచారణ జరగాలి, మీరు ముందుండాలి. ఆ విషయంలో మాకు డౌట్ ఉన్నది. మెగా గురించి మాట్లాడే ప్రతి విషయంలో ఎవరు ఆయన ఇది చేయాలి అది చేయాలని మాట్లాడిన వాళ్ళందరి మీద డౌటే ఉంటుంది. ఎందుకంటే దాదాపు నేను 4-5 సంవత్సరాలుగా ఈ విషయం మీద కంటిన్యూగా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఎక్కడ మేము రెండో ఆప్షన్ లేదు మాకు.